హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. హాయ్ నిత్య. హాయ్. హాయ్ శశి గారు. రేపు రిలీజ్ ఉంది నారి మూవీ సినిమా. ఎలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్, అదంతా ఎలా వచ్చింది? ఫైనల్ అవుట్పుట్ మాకెప్పుడు నచ్చుద్ది. రేపు రిలీజ్ అవుతుంది కదా, ప్రేక్షకులందరూ చూసి చెప్పాలి ఎలా వచ్చింది అన్నది. ఆఫర్ కూడా ఉన్నట్టుంది కదా, ఉమెన్స్ డే స్పెషల్ గా ఆఫర్. ఉమెన్స్ డే సందర్భంగా 7th నా మూవీ రిలీజ్ అవుతుంది. 7th 8th కూడా మొత్తం 4 షోస్ కూడా +1 ఆఫర్ అండి. 1+1 ఆఫరు. ఒక మేలు ఒక ఫీమేల్ ఇద్దరు వెళ్తే ఆఫరు వస్తుంది. అదే ఇంట్లో మన ఫాదర్ కానీ, మన హస్బెండ్ కానీ, బ్రదరు, ఎవరైనా కొలీగు, ఎవరైనా సరే ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తే అమ్మాయి టికెట్ తీసుకుంటే అలానేం కాదు, ఒకటి తీసుకుంటే ఒకరికి ఫ్రీ. అది ఎవరైనా సరే ఇద్దరు కలిసి వెళ్తే ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు. అండ్ మీరు ప్రొడ్యూసర్ గా ఇది ఫస్ట్ మూవీ. అండ్ సూర్య గారు, మీ హస్బెండ్ సూర్య వంటపల్లి దీనికి డైరెక్టర్. ఇద్దరు ఫస్ట్ మూవీ కదా. ఈ స్టోరీని సూర్య గారు రాసుకున్నారా ఇదంతా? సూర్య. ఇది అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక డైరెక్టర్ స్టోరీ రాసుకొని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఒక 3-4 సిట్టింగ్స్ ఉంటాయి. కానీ మీకు ఎవ్రీడే స్టోరీ చెప్తూనే ఉంటారు కదా, చేంజెస్ అవుతూ. ఎలా, ఎన్ని డేస్ అండి ఇది మొత్తం ఈ హోంవర్క్ కానీ ఇదంతా ఎన్ని డేస్ పట్టింది? అంటే స్టోరీ అంటే ఒక ఏదైతే ఒక కీ పాయింట్ రాసుకుంటామో దాని మీద 2 hours స్టోరీ అనేది నడుస్తుంది. ఆ పాయింట్ వచ్చింది మాత్రం సూర్యకి ఫస్ట్ ఇలా చెయ్యాలి అని. అదైతే చిన్న పాయింట్ ఏదైతే ఉంటుందో దాని మీద స్టోరీ అయితే ఒక 2-3 years అండి. అంటే మేము ఇంట్లో ఆ స్టోరీ మీద వర్క్ చేయటం కానీ, మూవీ స్టార్ట్ అవ్వి 6 months ముందు మాత్రం ఇంకా పకడ్బందీగా మొత్తం కంప్లీట్ పిన్ టు పిన్ ఏదైతే మనం షూటు చేయాలనుకుంటున్నామో ఆ సీన్ బై సీను అన్ని పేపర్ వర్క్ కానీ అన్నీ ఒక 3-4 నెలలు కంప్లీట్గా చేయటం జరిగింది. స్టోరీ అనుకోవటం అయితే మాత్రం ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇద్దరం దాని మీద వర్క్ చేస్తూనే ఉన్నాము. అంటే ఇది కొంచెం సీరియస్ మూవీ కదా. నిత్యాకేమో చాలా బబ్లీగా చిన్నపిల్లలాగా అట్లా మంచిగా కొన్ని వేరు రోల్స్లో చేసినా కూడా ఈ మూవీ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనుకున్నాను నిత్య? అంటే చెయ్యాలి, ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఇంత సీరియస్ రోల్ నేను చేస్తానా, అట్లా ఏమన్నా అనిపించిందా? అంటే ఫస్ట్ డాడీ విన్నారు స్టోరీ, దాని తర్వాత నాకు చెప్పారు. అండ్ ఫస్ట్ అంటే లైక్ ఏమనుకున్నామంటే ఓకే అంటే ఫస్ట్ ఇలా ఒక మూవీ ఆఫర్ వచ్చింది అని అనుకున్నాం. దాని తర్వాత మొత్తం సూర్య గారు మా డాడీకి పెన్ టు పెన్ నిత్య అంటే లైక్ స్టోరీ మొత్తం చెప్పలే, నా క్యారెక్టర్ గురించి ఇది ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి, ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఇన్ని ఫ్రేమ్స్ ఉంటాయి అమ్మాయికి, మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఆ డైలాగ్స్ వింటేనే చేయాలనిపించింది. సో అలా మొత్తం చెప్పిన తర్వాత చేద్దాం, కొత్తగా ఉంటుంది, కొంచెం బోల్డ్గా ఉంటుంది. అండ్ డైలాగ్స్ మీరు కూడా వినుంటారు కదా, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటాయి డైలాగ్స్ అవన్నీ. సరే బాగా అనిపించింది, నాకు చేయాలనిపించింది. అదే ఇక్కడ దాకా వచ్చాము. అలా అబ్బాయిగా మారాలని అనేది కూడా డైలాగ్ స్ట్రెచ్ కానీ నువ్వు చెప్పడం కానీ చాలా బాగుండింది. అది థ్యాంక్ యూ. అది అంటే త్రూ అవుట్ ఉంటుందా మూవీలో? అంటే నీ క్యారెక్టర్ రన్ అవుతూ ఉంటుంది అంటే త్రూ అవుట్ అని చెప్పను, ఒక పార్ట్ ఒక మేజర్ పార్ట్ అయితే లీడ్ చేస్తాను ఈ మూవీలో. అందరికీ ఒక్కొక్క మేజర్ పార్ట్ ఉంటుంది, సో నాకు కూడా అలా. ఈ ఇండివిజువల్ గా చూసుకున్నప్పుడు ఆమని గారికి కానీ, లేకపోతే నీకు కానీ, ప్రగతి గారికి కానీ చాలా స్ట్రాంగ్ డైలాగ్స్ ఉన్నాయి. అవునవును. మీరు కాంబినేషన్ సీన్స్ లో ఉన్నారా? ఆమని గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి నాకు. ఆవిడకే నేను ఈ డైలాగ్ అది చెప్పడం జరిగింది. అండ్ ఆమని గారితో స్క్రీన్ పంచుకోవడం అంటేనే ఒక అదృష్టం. అది చాలా మంచి ఆవిడ చాలా కామ్గా మాట్లాడతారు. అంటే ఒక లక్కీయెస్ట్ మూమెంట్ అని చెప్పచ్చు ఆవిడతో స్క్రీన్ పంచుకోవడం. అండ్ ఆవిడతోనే యాక్ట్ చేసినప్పుడు ఆవిడ మెచ్చుకున్నారు నన్ను. ఈ డైలాగ్ చెప్పినప్పుడే భలే చెప్పావమ్మా అన్నారు, అది మర్చిపోలేను. తర్వాత ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారన్నమాట, నిత్య బాగా యాక్ట్ చేసింది అని కూడా చెప్పారు. ఈ క్యారెక్టర్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు కూడా సింగిల్ టేక్ లో మొత్తం కంప్లీట్ చేసింది. ఒక పేజీ డైలాగ్ ఉంటది, ముందు హోంవర్క్ చేసింది కానీ లొకేషన్ లో ఆ పర్టికులర్ గా ఆ సీన్ చేసినప్పుడు మాత్రం సింగిల్ టేక్
అవును, ఎంత ప్రాక్టీస్ చేసినా అందరి ముందు ఒకటేసారి చెప్పాలంటే కొంచెం కష్టమే. అందుకే నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందుకే ఉంటుంది నీకు. థ్యాంక్ యూ. ఈ క్యారెక్టర్ కి ఆమని గారిని తీసుకోవడం కానీ, లేకపోతే ఆమని గారి ఈ స్టోరీని యాక్సెప్ట్ చేయడం కానీ, ఇదంతా ఆమని గారితో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఆవిడతో జర్నీ మా అదృష్టం అండి. అలాంటి ఒక లెజెండ్ ఇండస్ట్రీలో ఒక ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నెన్నో పాత్రలు చేస్తున్నారు. మ్యామ్ని అందరూ కూడా ఇంట్లో మన సొంత మనిషిలాగా అనుకుంటాం. ఈ స్టోరీకి ముందు ఆమని గారిని ఎంచుకోవటానికి కారణం, బలమైన కారణం అదే. మన సొంత మనిషిలా అనుకుంటాం ఆమని గారిని. మన అక్క, చెల్లి, తల్లి, వదిన ఇలా చాలా మంది కింద మనం ఊహించుకుంటాం ఆమని గారిని. అలా అందుకని అంటే మన అంటే ఆవిడ మన సొంత మనిషిలో ఊహించుకున్నప్పుడు అలా మన ఇంట్లో మనుషులు ఎవరన్నా ఇబ్బంది పెడితే, ఒక లేడీ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది ఆమని గారు బలంగా చెప్పగలదురని మేము డిసైడ్ అవ్వాము. ఆవిడ ఎలా ఒప్పుకున్నారు అంటే స్టోరీ సూర్య గారు చెప్పంగానే ఇంట్రెస్ట్ చూపించారు. 2 days టైం అడిగారు. అంటే ఆవిడకున్న బిజీ షెడ్యూల్ వల్ల మాకు కావాల్సినన్ని రోజులు ఇవ్వగలగాలి కదా టైం మాకు. 2 days తర్వాత కాల్ చేశారు. మళ్ళీ స్టోరీ అంతా ఫస్ట్ నుంచి అన్నితా చెప్పాము. చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టంగా చేశారు ఆవిడ మూవీ. అదే తర్వాత ఫస్ట్ లుక్ ఏమో సీతక్క గారు రిలీజ్ చేశారు. ఆ టైంలో కూడా ఆమని గారు ఈ మూవీ గురించి చాలా కాన్ఫిడెంట్ గా అండ్ హ్యాపీగా ఉన్నట్లు అనిపించారు. అండ్ ఒక ర్యాప్ సాంగ్ ఉంది, ఆడు మగాడు ఇంట్రో, అందులో కూడా నువ్వు చాలా స్టైలిష్ గా ఉంది. ఆ సాంగ్ కి బయట రెస్పాన్స్ బాగా వస్తుంది, చాలా బాగా. ఆ సాంగ్ లోనే మొత్తం మెసేజ్ ఉంది. మూవీ మొత్తం అందులో కనిపిస్తుంది. అంటే లైక్ ఆ డైలాగ్స్ లో కానీ ఆ పాటలో కానీ మొత్తం తెలిసిపోతుంది. వచ్చా ఆ పాట ఒకసారి హమ్ చేస్తావా? వీడు మగాడు అది ఒకటే లైన్ కదా, అదే ర్యాప్ చేయడానికి ఉన్నట్టుంది కదా, అది ఒక హుక్ లైన్ లాగా అయిపోతుంది. సూర్య గారితో ఈ మూవీ చేస్తున్నప్పుడు, అంటే మీరు ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా డైరెక్టర్స్ ఇది కావాలి ఇది కావాలి అని ప్రొడ్యూసర్స్ని అడగడం, లేకపోతే నేను దీనికి కాంప్రమైజ్ అవ్వను అన్నట్లు చెప్పడం చేస్తుంటారు. అట్లా చెప్పినప్పుడు ఎప్పుడన్నా ఆయన ఏమన్నా అలా స్టబన్గా ఉండేవాళ్ళ? లేదండి, అలాంటి సిచ్యువేషన్ ఏమి రాలేదు. ఎందుకంటే ఇద్దరు జాయింట్ వెంచర్ ప్రాజెక్టే కాబట్టి అంటే అన్ని ప్లాన్ గానే వెళ్ళాం మేము. ఏం కావాలి, దీనికి ఏం అవసరం అవుతుంది. ఎందుకంటే మనీ ఇక్కడ మన టైంతో పాటు మనీతో పాటు అన్నీ ఖర్చు పెడుతున్నాం కదా ఇక్కడ. వేస్ట్గా వెళ్ళకూడదు ఏదైనా. మనము ఎంతో ఏదో ఉందని మనం ఏం చేసేయట్లేదు కదా మూవీ. దానికి ఎంత సబ్జెక్ట్కి ఎంత అవసరం అవుతుంది దాన్ని బట్టి ఖర్చు పెట్టాము. అలాగే అంత ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు, అయిపోయింది అలా. హ్యాపీ, మొత్తం మంచిగా అయిపోయింది. నువ్వు చెప్పు నిత్య, ఏంటి ఒక్కొక్క మూవీ చేశాక నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ అలాంటివే వస్తుంటాయి. ఏదైనా బబ్లీగా చేసామనుకో అలాంటి క్యారెక్టర్స్ వేస్తుంటాయి. లేకపోతే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా పోలీస్ క్యారెక్టర్ చేశారనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్సే వస్తుంటాయి. ఇందులో నీకు చాలా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కదా, నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్స్ ఎలాంటివి వస్తాయి అన్నట్టు నీకు దీని మీద నమ్మకం కలిగింది? అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఓకే, అమ్మాయి ఎమోషనల్ అండ్ స్టబన్ క్యారెక్టర్స్ కూడా చేయగలదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. లైక్ నేను కూడా అన్ని మూవీస్ చేస్తూ ఉంటే నా గురించి కూడా అర్థం అవుతుంది వాళ్ళకి, ఓకే అన్నీ చేయగలుగుతుంది ఈ అమ్మాయి, ఈ క్యారెక్టర్కి బాగుంటుంది అని. అలా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఇప్పుడు రేపు రిలీజ్ అవబోతుంది అండ్ ఓటీటీకి ఎవరన్నా ఆల్రెడీ అప్రోచ్ అయ్యారా? లేదండి ఇంకా. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా అనుకుంటున్నాను? ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అయితే రెడీ అవ్వింది. ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వి మేము కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్. ఈ మూవీ అంటే లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూనో లేకపోతే లేడీస్ మీద జరిగేది అన్నట్లోనో మొత్తం ట్రైలర్ చూస్తే అట్లా అనిపించింది. దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారు అంటే ఇది ఒక కమర్షియల్ గా హిట్ అవుతుంది అన్న ఎలిమెంట్స్ ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయండి ఇందులో. అసలు ఇది లేడీ ఓరియంటెడ్ మూవీయే కాదు ఫస్ట్. ఓకే, అంటే టైటిల్ చూసి అంటే టైటిల్ అసలు మనం లేకపోతే ఫ్యామిలీ ఎక్కడ ఉందండి. అంటే ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా ఇంట్లో ఒక అమ్మ
అమ్మ లేకపోతే అసలు ఫ్యామిలీ లేదు కదా, ఒక అక్క లేకపోతే ఫ్యామిలీ లేదు కదా, చెల్లి లేకపోతే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ లేదంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఆడది లేకపోతే, ఒక స్త్రీ అన్నది లేకపోతే ఫ్యామిలీ ఎక్కడ ఉంటది. అందుకని నారి అన్న టైటిల్ పెట్టాం దానికి. అందులో ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఇప్పుడున్న ప్రస్తుత ఈ టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము, ఎలా పెంచవలసిన అవసరం ఉంది మనకి. మనం ఏదో పిల్లల మీద అతి ప్రేమ వల్ల ఎందుకో అది మనం కూడా కొంచెం సెన్సిటివ్ అయిపోతున్నాం. పిల్లల మీద ప్రేమ ఎక్కువ పెంచేసుకుని మనం కూడా సెన్సిటివ్ అయిపోయి వాళ్ళు ఏం చేసినా సరే మనం పట్టించుకోవట్లేదేమో ప్రస్తుతం ఉన్న ఈ కాలంలో. అలా కూడా ఇందులో అన్నీ చెప్పాము. ఒక తల్లి సపోర్ట్ చేస్తే పిల్లలు ఎంత హైట్స్కి వెళ్తారు, తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తే అదే తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోతే వాళ్ళు ఎన్నెన్ని దారుణాలకి వెళ్తారు. అదే పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, ఇరువైపులా ప్రేమ ఉండాలి కదా, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటది అన్నది అన్నీ ఇందులో చెప్పామన్నమాట. ఇప్పుడు ట్రైలర్ 1 million దాటేసింది అండ్ నువ్వు చెప్పిన డైలాగ్ అయితే మంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా నీది ఫుల్ తిరుగుతుంది. అది కాకుండా ఇంకేదన్నా మూవీలో ఒక డైలాగ్ ఉంటే అది ఒకసారి చెప్తావు? అది కాకుండా మూవీలో అదే మెయిన్ డైలాగ్ యాక్చువల్లీ, మిగతా అన్ని క్యాజువల్ ఉంటాయి. సాంగ్ ఒకటి ఉంది, ఓకే, నిశిలో శశిల, అది పాడమంటారా? యా ఓకే, ఫైన్ అయితే ఓకే. నిశిలో శశిల నీకెవరు రారుగా, బదులు లేని ప్రశ్నలాగా నువ్వు మిగలక, ఎంతో కసిగా నీ తెగువు చూపక, ఈ మజిలీ చేరాలిక పరుగు ఆపక. ఈ 4 lines లోనే మన మూవీ ఉంటదండి. ఈ 4 lines మీనింగే మన మూవీ. చాలా బాగా పాడు. నెక్స్ట్ సింగర్ కూడా ట్రై. ఓకే, అంటే మీరు ఇందాక లేడీ ఓరియంటెడ్ మూవీ ఏం కాదు, నార్మల్ కమర్షియల్ లాంటి మూవీని అన్న. కానీ ఈ స్టోరీ కానీ లేకపోతే సూర్య గారు రాసిన ఒక్కొక్క డైలాగ్ ఎంత హెవీగా ఉన్నాయో. అంటే నువ్వు అమ్మగా ఉన్నావు కానీ ఎప్పుడు అండగా లేవమ్మా అనేది కానీ, లేకపోతే పసుపుతాడు పలుపుతాడు అనేది కానీ, లేకపోతే నిత్య చెప్పిన డైలాగ్ కానీ, ఇలాంటి స్ట్రాంగ్వి ఉన్నాయి కదా. ఈ స్టోరీకి ఇదే టైటిల్ అని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే డైరెక్టర్ గారి చాయిసా లేకపోతే ఏమన్నా డిస్కషన్స్ జరిగిన తర్వాత? అలా ఏం లేదండి, ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము, నారి అని రిజిస్టర్ చేయించాము. ఓకే, అంటే ముందు స్టోరీ అనుకున్న తర్వాత పెట్టిన ఫస్ట్ టైటిల్ అంటే వర్కింగ్ టైటిల్ మళ్ళీ తర్వాత చేంజ్ లేదు? ఏమీ లేదు, అసలు మనం కథ రైట్ స్టార్ట్ చేసినప్పుడే నారి అని స్టార్ట్ చేసాము. ఓకే, సోషల్ ఎక్స్పెరిమెంట్ మూవీ అయితే కాదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ ఏమన్నా చేసేటప్పుడు కూడా ఇలానే ఈ ప్రొడక్షన్ హౌస్ లేకపోతే ఇదే డైరెక్టర్ అలా కంటిన్యూ చేద్దామనా, లేకపోతే? అలా అని కాదండి, ఫస్ట్ మా ప్రయత్నం అంటే ఇప్పుడు చంటి పిల్లలు ఫస్ట్ అడుగు ఎలా అయితే నేర్చుకుంటారో అలా మేము ఫస్ట్ స్టెప్ వేసాము. అది ముందుకు వెళ్ళాలా అక్కడతో ఆగాలా ఏంటి అన్నది ప్రేక్షక దేవుళ్ళు నిర్ణయించాలి. అది ఒక అడుగు అయితే వేసాము. ఇంకా ఇలాంటి సినిమాలు చాలా చేసి ప్రయత్నంలోనే ఉన్నాం మేము. సో దీని రిజల్ట్ని చూసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్నది వెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న మూవీ అని కానీ లేకపోతే పెద్ద అంటే మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే ఏ మూవీ అయినా జనాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలే డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీని అంటే ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ డెబ్యూ అన్నట్లే, డైరెక్టర్ డెబ్యూ అన్నట్లే, సో బయటికి తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమన్నా ఎదురయ్యాయి? లేదండి, అంటే ఈ మధ్యన ఒక టాక్ ఉంది కదా థియేటర్స్ ఇవ్వట్లేదని, అట్లాంటివి ఏమన్నా కాంప్లికేషన్స్? అలా ఏమి రాలేదు. మా అదృష్టం దీపా ఆర్ట్స్ మన మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు, 100 థియేటర్స్ పైన రిలీజ్ చేస్తున్నారు, ఆంధ్ర తెలంగాణ కలిపి. ఇప్పుడు మేము ఇంత హ్యాపీగా ఉండి ఇంత రిలాక్స్గా ఉండటానికి మెయిన్ కారణం దీపా ఆర్ట్స్. వాళ్ళు రిలీజ్ చేయటం వల్ల, అంటే రిలీజ్ కష్టాలు అందరికీ తెలుసు కదా, ఇంకా మాకే తెలియదేమో, కొత్తగా వచ్చాము కాబట్టి ఇంకా మాకే తెలియదేమో, వాళ్ళు అండగా ఉన్నారు మాకు. పర్లేదు అయితే. నువ్వు చెప్పు నిత్య, ఈ సినిమా కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ట్రెండింగ్ లవ్ అని ఒక మూవీ చేస్తున్నాను, అందులో లీడ్గా చేశాను, హరీష్ నాగరాజ్ డైరెక్షన్లో. అండ్
సహకుటుంబనం అని ఒక మూవీ చేస్తున్నా, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, అందరు ప్యాడింగ్ యాక్టర్స్ ఉన్నారు. ఇంకా ఉన్నాయి రిలీజ్కి. అండ్ ఇప్పుడు షూట్ స్టార్ట్ అవ్వాల్సినవి కూడా MNOPలో ఆ ప్రొడక్షన్లో ఒక మూవీ చేస్తున్నాను లీడ్గా. ఫుల్ ప్యాక్డ్ ఉన్నావు. ఈ తెలుగు ఇండస్ట్రీ కాకుండా వేరే లాంగ్వేజెస్ లో ఏమన్నా లేదు ఇప్పుడు వరకు ఏం చేయలేదు. బట్ ఆపర్చునిటీ వస్తే స్టోరీస్ చెప్పడానికి ఎవరైనా వస్తున్నారా? అంటే వేరే లాంగ్వేజెస్, కన్నడ నుంచి వస్తున్నారు. అదే నేను రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా విన్నాను, సాయి పల్లవి ఇన్స్పిరేషన్ నాకు అండ్ తనలా అవ్వాలని. సాయి పల్లవి అండ్ అనుష్క గారు ఇద్దరు. ఓకే, ఎలా అంటే నెక్స్ట్ ఏం చేయాలని ఉంది? అంటే నీకు హీరోయిన్ గానే చేయాలని ఉందా, లేకపోతే మంచి క్యారెక్టర్స్ వస్తే ఎలాంటివైనా చేయాలని? ఇలాంటి ఇప్పుడు నారి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను అండ్ లీడ్ గా కూడా చేస్తాను. ఓకే, ఇంపార్టెంట్ కి అంటే లైక్ నా రోల్ కి ఒక ఇంపార్టెన్స్ ఉండి నాకు అంటే లైక్ నేను కూడా ఆలోచించాలి కదా, నాకు ఫెచ్ అవుతుందా లేదా ఇది నెక్స్ట్. సో అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది నాకు. ఓకే మ్యామ్, ఏదన్నా నారి మూవీ గురించి చెప్పి అండ్ లేకపోతే ప్రేక్షకుల్ని థియేటర్ దాకా తీసుకురావడానికి ఈ మూవీలో ఇది ఉంది, కంపల్సరీ ప్రేక్షకులు వచ్చి చూస్తే మీరు వెళ్ళేటప్పుడు ఒక హెవీ హార్ట్తోనో లేకపోతే ఒక మెసేజ్తోనో వెళ్తారు అనుకుంటే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటారు? దానికి ఉదాహరణ మన మూవీలో నిత్యశ్రీ సీన్ కానీ, మన ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు బయటికి చాలా వైరల్ అవునాయి. అంటే ఏదన్నా ఒక కూర టేస్ట్ చేసేటప్పుడు చిన్న బిట్ కొంచెం చూస్తే చాలు కదా, అది టేస్ట్ ఎలా ఉందని తెలియటానికి. అలా రిజల్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి మన మూవీలో చిన్న చిన్న బిట్స్ బయటికి, అదే నిత్యశ్రీ బిట్ బయటికి తీసాం, సాంగ్స్ బయటకు పెట్టాము. సో ప్రేక్షకులు అందరూ దాన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదే నమ్మకంతో థియేటర్లో కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇది ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో చూడవలసిన సినిమా అండి. 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు పిల్లలతో తీసుకుని వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. నువ్వు చెప్పు నిత్య, నారి మూవీ గురించి అండ్ ప్రేక్షకులు ఎందుకు చూడాలి ఈ మూవీని? అంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్స్తో చేసిన మూవీ. అంటే లైక్ మనం న్యూస్ పేపర్స్లో చూడొచ్చు అండ్ న్యూస్లో వస్తుంది, టీవీలో అండ్ ఇట్లా. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఓన్ చేసుకొని చూస్తారనమాట. అంటే లైక్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. వాళ్ళకి అనిపిస్తుంది లైక్ చూసిన తర్వాత మనం ఏ సిచ్యువేషన్స్లో ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఈ సిచ్యువేషన్లో నాకు అంటే లైక్ ఇప్పుడు ఫాదర్కి ఓకే నా కూతురుతో నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటే తను మంచిగా చదువుకుంటుంది ఆర్ మంచిగా పెరుగుతుంది. సో అలా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక అన్నకి చెల్లిని ఎలా చూసుకోవాలి, ఒక మదర్ సన్ ఎలా పెంచాలి, అవన్నీ ఉంటాయి ఇందులో. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ అని కూడా చెప్పను, బట్ ఇందులో కొంచెం అయితే నాలెడ్జ్ ఉంది అండ్ వాళ్ళు మారాలి అనుకుంటారు. లైక్ జీవితంలో నేను ఎంత మారాలి అనే సిచ్యువేషన్ అయితే వాళ్ళకి కలుగుతుంది. ఏదో ఒక క్యారెక్టర్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఓన్ చేసుకుంటారు అండ్ ఖచ్చితంగా ఎమోషనల్లీ చాలా ఫీల్ అవుతారు. అంటే లైక్ మూవీ చూసిన తర్వాత అది కొంచెం ఇంటికి వెళ్ళి వాళ్ళు అనుకుంటారు. ఏదన్నా వేరే మూవీస్ అయితే ఓకే చూసాం, ఎంజాయ్ చేసాం, వెళ్ళిపోయాం అన్నట్టుంటాయి. బట్ ఈ మూవీ అలా కాదు, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. సో అందరూ నారి మూవీ చూడాలి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీకు రిలీజ్ ఉంది అండ్ కొంచెం షెడ్యూల్ కూడా ప్యాక్డ్ ఉంటుంది. ఆయన స్టూడియోకి వచ్చి నారి మూవీ మీద ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీ మూవీ హిట్ అవ్వాలి అండ్ ఏదైతే మీరు ఆడవారికి కానీ మగవారికి కానీ ఈ మూవీ ద్వారా మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నారో అది చాలా మందికి రీచ్ అవ్వాలని కూడా. థ్యాంక్ యూ.